హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, కొంచెం వీడియోస్ లేట్ అవ్వడం జరిగింది, కొంచెం వర్క్ ఉండి. సో ఈరోజు అయితే డిఎస్సి ఎస్జిటికి సంబంధించి గణిత శాస్త్రం చూద్దాం ఫ్రెండ్స్. సో ఎస్జిటికి సంబంధించి మనకు లేటెస్ట్గా 2024 ఏ సిలబస్ అయితే ఉందో మన తెలుగు అకాడమీ వారు కూడా రూపొందించినటువంటి గణిత శాస్త్రం టెక్స్ట్ బుక్స్ సేమ్ అవే సిలబస్ ఉందో ఒకసారి చూడండి. సంఖ్యాభావన, అంకగణితం, రేఖాగణితం, దత్తాంశ నిర్వహణ, బీజగణితం, క్షేత్రమితి. సో డిఎస్సిలో కూడా ఇదే సిలబస్ ఇవ్వడం జరిగింది. మరి పక్కన స్క్రీన్ షాట్ కూడా పెట్టడం జరుగుతుంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో దానిలో భాగంగా ఈరోజు మనం సంఖ్యాభావన ఫస్ట్ టాపిక్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అలాగే తర్వాత అంకగణితం, రేఖాగణితం, దత్తాంశ నిర్వహణ, బీజగణితం, క్షేత్రమితి. సో నాకు తెలిసి ఈ అకాడమిక్ టెక్స్ట్ బుక్ దాటి అయితే వెళ్ళడు. మ్యాక్సిమం ఈ రీసెంట్లీ టెట్లో కూడా ఈ బుక్స్ నుంచి ఎక్కువగా వచ్చే కనుక అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇదివరకే మనం 3rd నుంచి 10th వరకు అయితే సోషల్ సైన్స్ పూర్తిగా కంప్లీట్గా మన ఛానల్లో పెట్టడం జరిగింది. అలాగే పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా ఉన్నాయి, చాలామంది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంకెవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. సో అలాగే మ్యాథ్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు కనుక మ్యాథ్స్ ముందు చేయడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి 3rd క్లాస్ పూర్తిగా పెట్టడం జరిగింది ఒక వీడియో. సో ఇది అయ్యాక మళ్ళీ 4th అలా స్టార్ట్ చేద్దాం. సో ఎందుకంటే మనకి ఇంకా టైం కూడా వచ్చింది కనుక మనకు అదొక ఉపయోగం కింద చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ లేట్ అవుతుంది కనుక మనం కొంచెం డీప్గానే వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా లేట్ చేయకుండా టుడే టాపిక్లోకి వెళ్ళిపోతాం. సంఖ్యాభావన ఫ్రెండ్స్. సో ఈ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ బాగా ఒకసారి చూసుకుంటే మన గవర్నమెంట్ హై స్కూల్ ఆర్ ఎలిమెంటరీ స్కూల్ ఉన్న టెక్స్ట్ బుక్స్ బేస్డ్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి బిట్ అయితే పోదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లేట్ చేయకుండా అలాగే మెథడ్కి సంబంధించి కూడా ఈ బుక్లో 2వ భాగం కింద ఇవ్వడం జరిగింది. మనకు అది ఒక బెనిఫిట్ కింద చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, సంఖ్యాభావన చూడండి. ఇవి ఎబ్రివేషన్స్ అంటే దాని యొక్క వివరణ ఇవ్వడం జరిగింది కనుక ఎక్కువగా దీని నుంచే రావడానికి అవకాశం ఉంటుంది బిట్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే లోయర్ క్లాస్ సంబంధించి ఎక్కువగా లోయర్ క్లాస్కి అడగడం జరుగుతుంది కనుక ఇటువంటి కూడా చూసుకోవడం బెటర్. ఓకే, చూడండి, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు అంటే ఏంటి చూడండి ఒకసారి. మనం లెక్కించడానికి ఉపయోగించే 1, 2, 3 అనే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారంటండి. సో నార్మల్గా మనం యూజ్ చేసే 1, 2, 3 ఉన్నాయి కదా, వాటిని సహజ సంఖ్యలు అంటారు. దీన్ని ఎన్తో సూచిస్తారండి. ఎన్ అంటే నార్మల్ నెంబర్స్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండి. ఓకేనా? అంటే సహజ సంఖ్యలు మరియు పూర్ణాంకాలు ఉన్నాయి కదా, అవి 8తో స్టార్ట్ అవుతాయండి. 1, 2, 3తో స్టార్ట్ అవుతాయి అంటండి. సో సహజ సంఖ్యలకు 0 చేర్చగా అది పూర్ణాంకాల సమితి అవుతుందంటండి. సహజ సంఖ్యలు అయితే 1 నుంచి స్టార్ట్ అవుతాయండి. పూర్ణాంకాలు ఆ పేర్లను ఉంది చూడండి, కొంచెం మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంకం అంటే 0 అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. పూర్ణాంకాలు. సో పూర్ణం అంటే ఒక రౌండ్గా ఉండేది కదా పూర్ణం అంటే. సో 0 అని గుర్తుపెట్టుకుంటే ఇంకా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో 0 చేరిస్తే అవి ఏమవుతాయి అంటే పూర్ణాంకాల సమితి అవుతుంది. అంటే సహజ సంఖ్యలకు 0 చేరిస్తే ఏ సంఖ్య సమితి వస్తుంది అంటే పూర్ణాంకాల సమితి వస్తుంది. వాడు బిట్టు ఏ విధంగా అడగవచ్చు ఫ్రెండ్స్. పదే చెప్తున్నాం. టాపిక్ పైన మనకి పూర్తి విశ్లేషణ అవగాహన ఉంటే వాడు ఎలా ఇచ్చినా మనం చేయవచ్చు అండి. చూడండి, దీనిని డబ్ల్యూతో సూచిస్తారండి. హోల్ నెంబర్స్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ 0, 1, 2, 3 అని సూచించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి, ప్రతి సహజ మరియు పూర్ణాంకానికి ఉత్తర సంఖ్య ఉంటుందంటండి. ప్రతి సహజ మరియు పూర్ణాంకానికి ఉత్తర సంఖ్య ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సహజ సంఖ్యా సమితిలో 1 మరియు పూర్ణాంకాల సమితిలో 0కు తప్ప అన్ని సంఖ్యలకు పూర్ణ సంఖ్యలు ఉంటాయంటండి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సహజ సంఖ్య సమితిలో 1 మరియు పూర్ణాంకాల్లో 0 అంటే లీస్ట్ నెంబర్స్ ఉంటాయి కదండి. ఆ లీస్ట్ నెంబర్స్ తప్ప మిగతా అన్ని సంఖ్యలు కూడా పూర్ణ సంఖ్యలు ఉంటాయంటండి. అయితే అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు కానీ అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు కావు అంటున్నాడండి. అంతే కదండి. ఒకసారి అది మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అన్నాడు. పూర్ణాంకాలు మన 0తో స్టార్ట్ అవుతాయి కదా. సో అందుకని అన్ని సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అవుతాయి. కానీ అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలు అవుతాయి అవ్వదు కదండి, ఎందుకంటే 0 ఉండదు కదా సహజ సంఖ్యలో. అది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సంఖ్యామానం చూడండి. సంఖ్యామానం అంటే ఏంటో నిర్వచనం ఇచ్చాడు. సంఖ్యామానంలో సంఖ్యలను లెక్కించడానికి ఒకటి ఏంటంటే హిందూ సంఖ్యామానం, 2 అంతర్జాతీయ సంఖ్యామానం అనే రెండు పద్ధతులు ఉన్నాయంటండి. ఇది మనకి 3rd క్లాస్లో ఉంటుందండి. ఈ టాపిక్ 3rd, 4thలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హిందూ సంఖ్యామానంలో పెద్ద సంఖ్యలను చదవడానికి రాయటానికి 1ల స్థానం నుండి ప్రారంభించి మొదట 3 అంకెలతో ప్రారంభమైన తరువాత ప్రతి 2 అంకెలకు కామాలు ఉంచాలంటండి. అలాగే 3,
5 మరియు 7 అంకెల తర్వాత కామాలు వరుసగా 1000, లక్ష, కోట్లకు చేరవేస్తాయి. అలాగే అంతర్జాతీయ మానంలో కుడి నుండి ప్రారంభమయ్యే ప్రతి 3 సంఖ్యల తర్వాత కామాలు ఉంచబడతాయి అంటండి. 3 మరియు 6 అంకెల తర్వాత కామాలు వరుసగా 1000 మిలియన్లుగా చేరవేస్తాయండి. సో ఇది మనము ఒకసారి ఒక ప్రాబ్లము ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమవుతుంది హిందీ సంఖ్యామానము ఎలా ఉంటుందో అలాగే అంతర్జాతీయ సంఖ్యామానం ఎలా ఉంటుంది అనేది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ ఒక సంఖ్య ఉందండి, సంఖ్య 1 కదండి. అది హిందీ సంఖ్యామానంలో 1లో అంటాం, ఆంగ్ల సంఖ్యామానంలో కూడా 1లో అంటాం. సో 1 తర్వాత సున్నాల సంఖ్య ఉన్నాయండి, లేవు కదా, లేదు. అలాగే 10 చూడండి, పదులు 1 తర్వాత ఎన్ని ఉన్నాయండి సున్నాలు, 1 ఉన్నాయి. అలాగే 100 చూడండి, 2 ఉన్నాయి. అలాగే 1000 ఎన్ని, 3. అలాగే 10,000 ఉన్నాయి కదండి. అలా మొత్తం చూడండి, ఇక్కడ లక్షకు వచ్చేసరికి మనకి హిందీ సంఖ్యామానంలో లక్ష అంటాం, ఆంగ్ల సంఖ్యామానంలో 100,000 అంటామండి. ఎందుకంటే 10,000 తర్వాత లక్ష మనం అనుకుంటాం, కానీ ఆంగ్ల సంఖ్యామానంలో అంతర్జాతీయ సంఖ్యామానంలో 100,000 అంటాం. సో 5 సున్నాలు ఉంటాయి. అలాగే 10 లక్షలు చూడండి, సో హిందీ సంఖ్యామానంలో 10 లక్షలు అంటాం, కానీ ఆంగ్ల సంఖ్యామానంలో మిలియన్ అంటారు. ఇది రీసెంట్గా మనకి ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. 1 మిలియన్ అంటాం కదా, సో 1 మిలియన్ అంటే 10 లక్షలు అని అర్థం అంటుంది. సో ఎన్ని సున్నాలు ఉంటాయంటే 6 సున్నాలు ఉంటాయి. సో ప్రతిదీ అలా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసి. సో లోయర్ క్లాస్లో ఎంత సింపుల్గా ఉంటాయో వస్తాయా బిట్స్ అంటే ఎక్కువగా ఇవే వస్తాయండి. ఎస్జిటి పరంగా అయితే, ఎస్జిటే కాదు స్కూల్ అసిస్టెంట్ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ పరంగా చూసుకుంటే ఇవే రావడం జరుగుతుంది. మనం కూడా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంత లోయర్ క్లాస్ ఏముంటాయి బిట్స్ అనుకొని, సో మనం అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సో కోటికి 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉంటాయి అంటాడండి. కొందరు 7 బదులుగా 5, 6 పెట్టడం జరుగుతుంది. చెప్పలేం కన్ఫ్యూజ్లో, కనుక కొంచెం బాగా చూసుకోండి. సో కోటికి హిందీ సంఖ్యామానంలో కోటి అంటారండి. సో ఆంగ్ల సంఖ్యామానంలో ఏమంటారంటే 10 మిలియన్లు అంటారు. అదే 10 కోట్లకైతే 100 మిలియన్లు అంటారండి. అదే 100 కోట్లకైతే బిలియన్ అంటారు. సో ఇంతవరకు మనకి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ బిట్ రీసెంట్లో వచ్చిందండి. బిలియన్లో ఎన్ని సున్నాలు ఉన్నాయి అన్నాడండి. 1 తర్వాత బిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయని అడిగాడండి టెట్లో రీసెంట్లీ, అంతకుముందు కూడా. సో 9 సున్నాలు ఉంటాయండి. లేదంటే 10 కోట్లకి 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి అంటాడండి. లేదంటే 10 కోట్లకు సమానమైనటువంటి ఆంగ్ల సంఖ్యామానంలో పిలిచే పదం ఏది అంటాడు. లేదంటే అంతర్జాతీయ సంఖ్యామానం పిలిచే పదం ఏది అంటాడండి. ఓకేనా. సో టాపిక్పై పూర్తి అవగాహన ఉంటే మనం ఎలా అయినా చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, గుణిజాలు, కారణాంకాలు, ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు అండి. దాని యొక్క వివరణ ఒకసారి చూడండి. గుణిజం అంటే ఏమిటి, కారణాంకాలు ఏంటంటే, ప్రధాన సంఖ్యలు ఏంటంటే, సంయుక్త సంఖ్యలు ఏంటంటే చూద్దాం. ఒక సంఖ్యను నిశేషంగా భాగించే సంఖ్యలను ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 24 యొక్క కారణాంకాలు అంటే 24ని ఏ సంఖ్యలు అయితే భాగిస్తాయి నిశేషంగా అవన్నీ కూడా 24 యొక్క కారణాంకాలు అవుతాయి అంటండి. ఒకటి చూడండి, 1 ఇంటూ 24, 24 కదండి. 2 చూడండి, 2 ఎంతలా, 2 12లా. అలాగే 3 చూడండి, 3 8లా. 4 చూడండి, అలా 4 6 8 12 24. ఇవన్నీ కూడా ఈ 24 యొక్క కారణాంకాలు అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా నిశేషంగా ఈ 24ని భాగిస్తాయి కనుక. అందుకే ఒక సంఖ్యను నిశ్చేషంగా భాగించే సంఖ్యలను ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అన్నారు. సో ఇక్కడ చూడండి, 29 యొక్క కారణాంకాలు ఏమవుతాయండి, 1 మరియు 29 అవుతాయి. ఎందుకని, ఒక 29, అది 29 ఉంది కదండి. సో 29 ఇంటూ 1. ఇంకేమైనా కారణాంకాలు ఉంటాయి చూడండి. ఇంకేమైనా 2 ఎక్కమారు 3 4 ఎందులోనైనా 29 అనేది నిశ్చేషంగా భాగించబడతాయి అంటే నో, భాగించబడవు. కనుక 29 యొక్క కారణాంకాలు 1 మరియు 29 అవుతుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ప్రతి సంఖ్య కూడా అదే కారణంగా ఉండే అవకాశం ఉందా ఒకసారి చూడండి. ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉంది, 24 ఉందా లేదా, ఇక్కడ 29 ఉంది. అలాగే పరాగ్యం 23 తీసుకోండి, 1 మరియు 29 ఖచ్చితంగా ఏమవుతుంది, దీనికి కారణాంకాలు అవుతుంది. సో అంటే ప్రతి సంఖ్యకు కూడా 1 మరియు అదే సంఖ్య ఖచ్చితంగా కారణాంకాలుగా ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి కింద. ప్రతి సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు అవుతాయి కదండి. అలాగే ప్రతి సంఖ్య యొక్క కారణాంకం ఆ సంఖ్య కంటే తక్కువ లేదా సమానం. ప్రతి సంఖ్య దాని యొక్క కారణాంకం యొక్క గుణిజం అవుతుందంటండి. ఒక సంఖ్యకు 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు గల సంఖ్యలు ఏమంటారంటే ప్రధాన సంఖ్యలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది ఇక్కడ 29 ఉంది కదండి, 1 మరియు 29 ఇక్కడ దీని కారణాంకాలు. సో దీన్ని ప్రధాన సంఖ్య అనవచ్చు అంటే ఖచ్చితంగా అనవచ్చు అండి. 29ని ఖచ్చితంగా ప్రధాన సంఖ్య అని అనవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, 2 3 5 7 11 13 17 ఇలా 100 వరకు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 100 వరకు అయితే 25 వరకు ఉంటాయండి ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ మెంబర్స్. సో ఈ ప్రైమ్ మెంబర్స్ అన్నింటి కూడా 1 మరియు అదే సంఖ్య కారణంగా ఉంటాయి. ఒక సంఖ్యకు 1 మరియు అదే సంఖ్యతో పాటు ఇతర కారణాంకాలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటారండి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, 24, అలాగే 4 6 8 9 ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అంటారండి. దీనికి 1 మరియు అదే సంఖ్య కాకుండా ఇంక ఎక్కువగా కారణాంకాలు ఉంటాయండి. వీటిని సంయుక్త సంఖ్యలు అంటారండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి,
ప్రధాన సంఖ్యలలో 2 మాత్రమే సరి సంఖ్య, మిగిలినవన్నీ బేసి సంఖ్యలు అవుతాయండి. చూడండి, ప్రధాన సంఖ్యలో ఒక 2 మాత్రమే సరి సంఖ్యలు, మిగతా అన్నీ కూడా బేసి సంఖ్యలు ఉన్నాయంటే ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ప్రధాన సంఖ్యలన్నీ ఒకసారి చూసుకోండి, ఇక్కడ ప్రైమ్ మెంబర్స్ 2, 3, 5 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు అండి, ఒక 2 తప్ప. అలాగే 1 ప్రధాన సంఖ్య మరియు సంయోగ సంఖ్య ఏది కూడా కాదంటానండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధాన సంఖ్యలో 2 మాత్రమే సరి సంఖ్య, మిగిలినవన్నీ బేస్ సంఖ్యలు. ఇక్కడ డైరెక్ట్ లైన్ కింద మనకి ఇవ్వడం జరిగింది, కానీ అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ కింద అయితే వాడు ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చండి. సో టాపిక్ అయితే విశ్లేషంగా బాగా గుర్తుపెట్టుకోండి. 1 ప్రధాన సంఖ్య మరియు సంయోగ సంఖ్య కాదు అన్నాడండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సంయుక్త సంఖ్యలలో చిన్న సంఖ్య ఏది అన్నాడండి. 4 అండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనకి అర్థమవుతుంది. సంయుక్త సంఖ్యలో చిన్న సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏమవుతుంది 4. ఎందుకంటే 1 ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కాదు, 2 అనేది ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య. సో 4 కదా సంయుక్త సంఖ్యలో చిన్నది. 2 సంఖ్యలకు ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉంటే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే 2 సంఖ్యలకు ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 2, 3 తీసుకోండి, వీటికి 1 మాత్రమే కారణాంకం ఉందండి. అలాంటిది ఏమంటారంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. 2 తీసుకోండి, 1 × 2 అలాగే 2 1 2 ఉంది. 3 చూసుకోండి, 1 × 3 3 1 3. సో దానికి ఈ రెండింటి కూడా కామన్గా 1 మాత్రమే ఏమవుతుంది కారణంగా ఉంది. అలాగే 4, 5 చూసుకోండి, ఈ 4, 5 కూడా 1 మాత్రమే కారణంగా ఉంటుంది. సో ఇవన్నీ ఏమవుతుంది పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. సో పరస్పర ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే ఖచ్చితంగా అందులో ఖచ్చితంగా ఏమవ్వాలండి, 1 ప్రధాన సంఖ్య ఖచ్చితంగా అయ్యి ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 9, 10 ఉన్నాయనుకోండి, 9 ఏమవుతుందండి 1 అలాగే 3, 9. అలాగే 10కి చూడండి, 1 అలాగే 2, 5, 10. సో కామన్గా 1 అనేది దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది. అలా 1 మాత్రమే కారణంగా ఉంటే వాటిని ఏమంటారంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారండి. నెక్స్ట్ చూడండి, 2 ప్రధాన సంఖ్యల లబ్ధం ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే ఆ సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారండి. ట్విన్ ప్రైమర్స్ అంటారు. అంటే 2 ప్రధాన సంఖ్యలు తీసుకోండి, ఏవో 2, 3 ప్రధాన సంఖ్య కదా, 5 ప్రధాన సంఖ్య, వీటి మధ్య భేదం ఎంత అండి 2 కదా. సో వీటిని ఏమంటారు ట్విన్ ప్రైమ్స్ అంటారు. అలాగే 5, 7 తీసుకోండి, 5 అనేది ప్రైమ్ మెంబర్, 7 కూడా ప్రైమ్ మెంబర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 2 కదా. సో ఇటువంటిది ఏమంటారు ట్విన్ ప్రైమ్స్ లేదా కవల ప్రధాన సంఖ్యలు అంటారండి. ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 11, 13 అలాగే 17, 19 అలా 100 వరకు అయితే ఒకసారి మీరు చూడండి, తెలిసిపోతుంది. అలాగే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయ్యే సంఖ్యలు శుద్ధ సంఖ్యలు అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెర్ఫెక్ట్ నెంబర్స్ అంటారండి ఇంగ్లీష్లో అయితే. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందండి, 6 యొక్క కారణాంకాలు ఏమి చూడండి 1, 2, 3, 6. ఓకేనా, అలాగే వీటి యొక్క మొత్తం కలపండి, ఏమవుతుంది 1 + 2 + 3 + 6 = ఏమవుతుంది 12 అవుతుంది. ఈ 12 అనేది మనం ఇచ్చినటువంటి సంఖ్యకు రెట్టింపే కదా. మనం దేని యొక్క కారణంగా అడుగుతున్నాం 6 × దానికి రెట్టింపు అంటే 2, 6 2 = 12. సో 12 అయింది. సో కనుక ఇటువంటి సంఖ్యలు ఏమంటారంటే శుద్ధ సంఖ్యలు అంటారండి. శుద్ధ సంఖ్యలకు ఎగ్జాంపుల్ చూడండి, 6 అలాగే 28 అలాగే 496. ఇవి మన డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ అండి. కనుక కొంచెం బాగా డెప్త్గా గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా ఇవే బిట్స్ కింద రావడం జరుగుతుంది. ఇంకా వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్కి కూడా బయటికి వెళ్ళాడు, టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఇచ్చి అలా డైరెక్ట్గా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక 6, 28, 496 కూడా శుద్ధ సంఖ్యల కింద మనం చెప్పవచ్చు. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయితే అన్నాడు. అంటే 6 యొక్క కారణాంకాలు 6 కాదు 28 తీసుకోండి, 28 కారణాంకాలు ముందు రాసుకోండి, వాటి యొక్క మొత్తం చూడండి, వాటి మొత్తం వచ్చే సంఖ్య ఈ మనకి ఇచ్చే సంఖ్య యొక్క రెట్టింపు అయితే అది శుద్ధ సంఖ్య అని చెప్పవచ్చు అండి. నెక్స్ట్ చూడండి, భాజనీయ సూత్రాలు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. భాజనీయ సూత్రాలు అంటే సంఖ్యలో 1ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఇందులో ఏదైనా అంకె ఉన్నచో ఆ సంఖ్య 2చే నిశేషంగా భాగించబడుతుందంటండి. 1ల స్థానంలో అంటే 2 యొక్క అది భాజనీయ సూత్రం అంటే ఇక్కడ ఇచ్చాడు. మొదటిది అంటే 2, 4, 6, 8లో ఏదైనా అంకె ఉండొచ్చో ఆ సంఖ్య 2చే నిశ్చయంగా భాగించబడుతుంది. అలాగే సంఖ్యలో చివరి 2 అంకెలు అంటే 10లో 1ల స్థానంలో ఉండే సంఖ్య 4చే నిశ్చయంగా భాగించబడితే ఆ సంఖ్య ఏమవుతుంది 4చే నిశ్చయంగా భాగించబడుతుందంటండి. నెక్స్ట్ చూడండి, సంఖ్యలో చివరి 3 అంకెలు అంటే 1లో 10లో 100లో ఏర్పడే సంఖ్య అనేది 8చే నిశ్చయంగా భాగించబడితే ఆ సంఖ్య 8చే నిశ్చయంగా భాగించబడుతుందంటండి. అంటే ఒక 3 అంకెల సంఖ్య తీసుకుంటే లాస్ట్ 3 అంకెలే కాదు, ఎంత పెద్ద సంఖ్య తీసుకున్నా లాస్ట్ 3 అంకెలు ఉండే అంకెను 8చే భాగించబడింది అనుకుంటే ఆ సంఖ్య మొత్తం కూడా 8చే భాగించబడుతుందంటండి. సో ఈ ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమవుతుంది. అలాగే సంఖ్యలో 1ల స్థానంలో 0 లేదా 5 ఉండొచ్చు ఆ సంఖ్య 5చే మరియు 1ల స్థానంలో 0 మాత్రమే ఉంటే ఆ సంఖ్య 10చే నిశ్చయంగా భాగించబడుతుందంటండి. నెక్స్ట్ చూడండి,
ఒక సంఖ్యలో అంకెల మొత్తాన్ని ఒక అంకె వచ్చే వరకు కలపగా ఏర్పడిన సంఖ్యను ఆ సంఖ్య యొక్క అంకమూలం అంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు బిట్ ఇచ్చాడు. ఒక సంఖ్యలో అంకెల మొత్తాన్ని ఒక అంకె వచ్చే వరకు కలపగా ఏర్పడిన సంఖ్యను ఆ సంఖ్య యొక్క అంకమూలం అంటారండి. చూడండి ఒక ఎగ్జాంపుల్. ఒక సంఖ్య యొక్క అంకమూలం 3, 6 లేదా 9 అయితే ఆ సంఖ్యలో 3 నిశ్శేషంగా భాగించబడుతుందంటండి. సో అంకమూలం అంటే ఏం చెప్పాం మనం? చూడండి, అంకమూలం అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఒక అంకె వచ్చే వరకు కలపాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 దీని యొక్క అంకమూలం ఏమవుతుంది చెప్పండి? 1 + 2 + 3 = ఏమవుతుందండి? 3, 3 6. ఈ 6 అనేది అంకమూలం అవుతుందండి. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. సో అలా అంకమూలము అనేది 3 లేదా 6. చూడండి, అంకమూలం ఒక సంఖ్య అంకమూలం 3 లేదా 6 లేదా 9 అయితే ఆ సంఖ్య 3 నిశ్శేషంగా భాగించబడుతుందంటండి. నెక్స్ట్ అలాగే ఒక సంఖ్య యొక్క అంకమూలం 9 అయిందనుకోండి, ఆ సంఖ్య 9 నిశ్శేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్యలోని అంకె విడిసే అంకె మొత్తం సరి లేదా బేజ స్థానాల్లోని అంకెలు మొత్తం సమానం లేదా వ్యత్యాసం ఉంటే అది 11 నిశ్శేషంగా భాగించబడుతుందండి. ఆ సంఖ్య 11 నిశ్శేషంగా భాగించబడుతుందండి. ఈ 11 అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు అది అర్థమవుతుంది. అలాగే రెండు సంఖ్యలు ఒక సంఖ్యచే భాగించబడితే ఆ సంఖ్యల మొత్తం భేదం కూడా ఆ సంఖ్యచే నిశ్శేషంగా భాగించబడుతుందండి. సో మనం టాపిక్ ముందు ఇది వివరణ చూసాక ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి. ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మనకి గ్రిప్ వస్తుంది. ఇవన్నీ కూడా భాజనీయ సూత్రాల కింద రావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు అయితే మనం 11 వరకు భాజనీయ సూత్రాలు చెప్పడం జరిగింది. ఒకసారి చూసుకోండి. 9 యొక్క భాజనీయ సూత్రం ఏంటంటే అంకమూలంపై ఆధారపడుతుంది. అలాగే 11 యొక్క భాజనీయ సూత్రం కూడా అంకమూలంపై ఆధారపడుతుంది. అంటే ఒక సంఖ్యలోనే అంకె ఇచ్చాడు అనుకోండి, ఒక పెద్ద సంఖ్య, అది మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్లో తేడా కానీ మొత్తం కానీ వ్యత్యాసం ఉంటుంది కదా, ఆ వ్యత్యాసం 11 నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 11 నిశ్శేషంగా భాగించబడుతుందండి. లేదంటే రెండు సంఖ్యలు ఒక సంఖ్యచే భాగించబడితే ఆ సంఖ్యల మొత్తం భేదం కూడా ఆ సంఖ్యచే భాగించబడుతుందంటండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మిగతా పార్ట్ చూద్దాం. ఇంకా కసాబా, గసాబా, అలానే చూడండి పూర్ణ సంఖ్యలు. సో వీడియోలు ఎంత పెరుగుతుంది కనుక నెక్స్ట్ భిన్నాలు, నెక్స్ట్ వచ్చి సంఖ్యా సమితులు, ధర్మాలు, అకర్ణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, అలాగే వర్గము, వర్గమూలము, ఘనమూలం, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ అండి. సో ఇంకా బిట్స్ ఇచ్చాడండి. సో టోటల్గా బిట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వరకు అయితే మనకి ఫస్ట్ లెసన్ సంబంధించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది కనుక వీడియోలు ఎంత పెరుగుతుంది కనుక ఈ పార్ట్లో ఇక్కడ వరకు చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో కసాగ నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకెవరైనా మన వీడియోని చూడనట్లయితే ప్లీజ్ చూడండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.